కామాఖ్యలో యోని పూజనే చేస్తూ ఉంటారు. సో అంటే దాని ప్రత్యేకత ఏంటి అసలు? అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ చేస్తారా, అక్కడ అబ్బాయిలు చేస్తారా? కామాఖ్యాదేవి ఆలయం అంటే అక్కడ అమ్మవారి యోని అనేది పడింది. యోని పడి శిలారూపం దాల్చింది. కామాఖ్యకి వెళ్ళిన వాళ్ళకి సంతానం లేని వారికి నిజంగా పిల్లలు అవుతారా? బట్ అమ్మవారి శక్తి ఉంటే ఖచ్చితంగా అంట పుట్టుగొడ్రాళ్ళకు కూడా సో అక్కడికి వెళ్ళి నిజంగానే వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, సో అంటే వాళ్ళిద్దరు కలవడం వల్ల నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళు పూజ చేయించుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? మీరు కామాఖ్య కొండ మీద సెక్స్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. యూ కెన్ డూ సెక్స్. బట్ సెక్స్ చేసిన తర్వాత సో గురువుగారు ఇంక అన్య పూజలు జరుగుతాయని చెప్పేసి నేను విన్నా, అది ఎంతవరకు నిజం? చిన్న చిన్న అమ్మాయిలు 13 years టీనేజ్ గర్ల్స్ని కూర్చో అంటే గురువుగారు ఈ పూజలు దాదాపుగా అన్నీ చేస్తూ ఉంటారు. ఇందులో ప్రత్యేకంగా వీర్య పూజను కూడా చేయడం జరుగుతూ ఉంటారట. అంటే బలివ్వడము ఖచ్చితము అక్కడ. సో ఈ మన మందు పదార్థాలైనా కావచ్చు, కొన్ని డిఫరెంట్గా పెట్టడము, చేపలను ఇవ్వడము, మొత్తానికైతే నరబలి అని కూడా ఉంటుంది అని నేను విన్నది. నిజమేనా? నరబలి చూసినారా మీరేమో? మీరు పూజలు ఇవన్నీ చేసేటప్పుడు నగ్న పూజలు చేస్తారా మీ దాంట్లో? ఖచ్చితంగా ఏదైనా నేను చూపెడితే మీరు చేసినట్టుగా చూపించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో ప్రస్తుతం నాతోనైతే ఈరోజు గురువు గారు ఉన్నారు. భార్గవ దీవెనగా తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. సో అంటే నేను పర్టికులర్గా ఈరోజు గురువు గారిని ఇక్కడ దాకా పిలవడానికి రీజన్ ఏంటంటే కామాఖ్య టెంపుల్ గురించి దాదాపుగా చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఆ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటి, అసలు ఆ టెంపుల్ దగ్గర నిజంగానే అమ్మవారు రక్త ప్రసరణ జరుగుతుంది. సో అక్కడ క్లాత్ దానివల్ల చాలా విశిష్టత ఉంటుంది. పిల్లలు లేనివారు, సంతానం లేనివారు అక్కడికి వెళ్తే సో పిల్లలు కలుగుతుంది. సో నిజంగానే అక్కడ జంతు బలి ఉందా, నరబలి ఉందా అని చెప్పేసి కొన్ని వీడియోస్లో అయితే నేను చూడడం జరిగింది. అప్పుడు ప్రత్యేకంగా భార్గవ్ గారు అక్కడికి వెళ్ళి దాని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి వారి మాటలు అడుగుదామని చెప్పేసి అయితే గురువుగారిని ఇక్కడ దాకా పిలవడం జరిగింది. ఒకసారి గురువుగారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేష్. జై చిన్న. ఎలా ఉన్నారు గురువుగారు? ఫైన్, బాగున్నాను. సో కామాఖ్యకి అయితే వెళ్ళేసి వచ్చారు. సో మీ వీడియో చూడడం వల్లనే నేను పర్టికులర్గా ఈరోజు నాకు దాని గురించి అంటే కొంచెం తెలుసుకుందాం, అసలు ఏంటి సబ్జెక్టు. అంటే ప్రతి ఒక్కరు మాట్లాడినా కూడా ముఖ్యంగా అమ్మవారికి నిజంగా అక్కడ అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే శక్తిపీఠాలలో చాలా పవిత్రమైనది, అంటే రహస్యమైనది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో మీరు ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించినటువంటి పూజ మాత్రమే మీరు చేస్తారు. అంటే మీ వీడియోస్లలో ఎక్కడ చూసినా కూడా నిజంగా కామాఖ్యకి వెళ్ళిన వాళ్ళకి సంతానం లేని వారికి నిజంగా పిల్లలు అవుతారా? అవుతారండి, ఖచ్చితంగా. అంటే మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎవరినన్నా అక్కడికి తీసుకెళ్ళి పూజలు చేయించడము అట్లా చేయడం వల్ల సో రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జాతకంలో వాళ్ళకి సంతాన యోగం ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. ఓకే. తర్వాత వాళ్ళని కామాకి తీసుకొని పోవాలా, వాళ్ళ సాత్వికంగా పరిహారాలు చేయాలా అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కామాఖ్య అనేది ఒక ఇది కాదనమాట. బట్ అమ్మవారి శక్తి ఉంటే ఖచ్చితంగా అంట పుట్టుగొడ్రాళ్ళకు కూడా పిల్లలకి అంటారు. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కామాఖ్య. బట్ నేను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఫస్ట్ మనం జాతకం అనేది పరిశీలన చేయాలి. దాని తర్వాత ఏంటి అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఒక డౌట్ ఏంటంటే పర్టికులర్గా అక్కడికి వెళ్ళినటువంటి హస్బెండ్ అండ్ వైఫ్, సో అంటే ఇప్పుడు మనము దేవుళ్ళను చాలా పవిత్రంగా కొలుస్తాం. అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు తీసుకుంటానో దాదాపు చాలామందికి డౌట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి నిజంగానే వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, సో అంటే వాళ్ళిద్దరు కలవడం వల్ల నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళు పూజ చేయించుకుంటే సో ఫిజికల్గా కలవడం గల ఓపెన్గా మాట్లాడాలంటే సో అట్లా కలవడం వల్ల అక్కడ నిజంగానే వాళ్ళకి ఒకవేళ పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? నేను కూడా కొన్ని వీడియోలు చూశానండి. భార్యాభర్తలు కొండ మీద శృంగారం చేసుకొని తర్వాత రోజు ఉదయాన్నే అలా వెళ్ళి కామాఖ్య దర్శనం చేసుకోవాలని కొంతమంది గురువులు చెప్పినారు. అవును. బట్ అది అంత అబద్ధం. మీరు కామాఖ్య కొండ మీద సెక్స్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. యూ కెన్ డూ సెక్స్. బట్ సెక్స్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ కామాఖ్య గుడికి అలాగే వెళ్ళకూడదు.
ఖచ్చితంగా అంటే స్నానం చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ చేసుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే కామాఖ్య ఆ నీలాచల్ పర్వతాల మీద ఎన్నో ఫ్యామిలీలు నివసిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా సంతానాన్ని పొందుతూనే ఉన్నారు కదా. కాబట్టి కామాఖ్యలో మనకు చాలా రకాలుగా పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇవి వద్దు అవి వద్దు అట్లాగేం ఉండదు. కామాఖ్య కొండ మీద సెక్స్ చేసుకోవచ్చు, తర్వాత ఉదయం స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు దాంట్లో. ఓకే, అసలు దీని విశిష్టత ఏంటి గురువుగారు మీకు తెలిసింది? అంటే మీరు వెళ్ళేసి వచ్చారు కాబట్టి పర్టికులర్గా దాని మీదనే ఎక్కువ మీరు తెలుసుకొని ఉన్నారు కాబట్టి. కామాఖ్యాదేవి ఆలయం అంటే మనకు శక్తిపీఠాల్లో ఒకటి. దక్షయజ్ఞం తర్వాత ఓకే, సతీదేవి యొక్క శరీరాన్ని శ్రీ మహావిష్ణువు 51 భాగాలు చేసిన తర్వాత అందులో ఒక భాగం వచ్చి మనకు అస్సాంలోని గౌహతిలో, ఇప్పుడున్న గౌహతిలో పడింది. దాని పేరు ఇంతకుముందు కామరూప, తర్వాత ప్రగ్జ్యోతిష్పుర, ఇలా పేర్లు చేంజ్ చేసుకొని ఇప్పుడు మనకు అది గౌహతిగా ఉందన్నమాట. సో అక్కడ అమ్మవారి యోని అనేది పడింది. యోని పడి శిలారూపం దాల్చింది. ఇప్పుడు కామాఖ్యలో మనం కొలుస్తున్నది ఆ యోని పీఠాన్ని. ఆ యోని అక్కడ పడిన తర్వాత మళ్ళీ 10 ముక్కలుగా పక్కకు పడిందనమాట. ఆ 10 ముక్కలు టోటల్ మెయిన్ యోనితో పాటు దశమహావిద్యలుగా అక్కడ వెలుగొందుతుంది. ఇది కామాఖ్య యొక్క స్టోరీ. అంతటి ఎనర్జీని కలిగిన శక్తిపీఠం కామాఖ్య. ఇంకా కొన్ని శాస్త్రాలు ఏం చెబుతాయంటే ఎంటైర్ యూనివర్స్ అనేది కామాఖ్య యొక్క యోని నుంచే ఉద్భవించింది అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కామాఖ్య. సో గురుగారు ఇంకొకటి కన్య పూజలు జరుగుతాయని చెప్పేసి నేను విన్నా, అది ఎంతవరకు నిజం? అవునండి, జరుగుతాయి. కన్య పూజ లేదా కుమారి పూజ అంటారు అన్నమాట. ఇక్కడ ఎందుకు ఆ కన్య పూజ చేస్తారంటే ఎవరికైనా శుక్రదోషం ఉన్నప్పుడు కానీ, చాలా ఎక్కువగా డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు కానీ, లేదంటే ఒక జాతకంలో డబ్బులు సంపాదించలేకపోతున్నప్పుడు, యోగం ఉన్నా కూడా వాడు డబ్బులు సంపాదించలేకపోతున్నప్పుడు కామాఖ్యలో కుమారి పూజ కానీ కన్య పూజ కానీ చేసుకోవచ్చు. అందులో చిన్న చిన్న అమ్మాయిలు 13 years టీనేజ్ గర్ల్స్ని కూర్చోబెట్టి వాళ్ళకు పూజ చేస్తారండి. సింగార్ అంటారు అనమాట. సో ఆ పద్ధతిని ఉపయోగించి అక్కడ ఆ పిల్లలే సాక్షాత్తు కామాఖ్యాదేవిగా భావించి ఆ పిల్లలకు పూజ చేయడం జరుగుతుంది. సో దీన్నే మనము కన్య పూజ లేదా కుమారి పూజ అంటాం. ఓకే, దీన్ని చేయడం ద్వారా చాలా అద్భుతమైన యోగం అనేది సిద్ధిస్తుంది. సో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నా, సో నేను మీతో పాటు వచ్చిన తర్వాత మీరు అక్కడ పూజ చేయడానికి ఉంటుందా, లేకపోతే అక్కడ టెంపుల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పూజ చేస్తారా? టెంపుల్లో ఉన్న వాళ్ళే చేస్తారండి. మనల్ని అక్కడ అలౌ చెయ్యరు. ఎందుకంటే ఆ తంత్ర విద్యలు మనకు వచ్చినప్పటికీ కానీ టెంపుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వాటికి అధికారం ఉంటుంది. మనల్ని కూర్చోబెట్టారు అక్కడ. సో ఇంకొకటి గురువుగారు, అంటే మనం జనరల్గా అమ్మవార్లకి ఎక్కడ పూజ చేసినా కూడా బలి ఇస్తారు, అంటే కొన్ని అమ్మవార్లకు మాత్రమే, అంటే పోచమ్మ అయినా కావచ్చు, ఇక్కడ ఊర్లలో జరిగేటువంటి వాటికి. అక్కడ కూడా నిజంగానే బలి ఇవ్వడము ఖచ్చితము అక్కడ. సో ఈ మన మందు పదార్థాలైనా కావచ్చు, కొన్ని డిఫరెంట్గా పెట్టడము, చేపలను ఇవ్వడము, మొత్తానికైతే నరబలి అని కూడా ఉంటుంది అని నేను విన్నది, నిజమేనా? నరబలి చూసినారా మీరేమన్నా? నేను చూడలేదు. జనరల్గా కొంతమంది మాట్లాడుతూ ఉంటే మేము ఉన్న క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అది వాస్తవం ఉన్నదా లేదా? ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి మీకు చాలా క్లియర్గా తెలుసు కాబట్టి నేను ఇది అడుగుతున్నాను. నరబలి ఇప్పుడు కామాఖ్యలో లేదండి. కామాఖ్యలో లేదు లేదు లేదు. నేను ఎన్నో వీడియోలో చెప్పినాను. అందరూ నరబలి గురించి అడుగుతా అంటారు. లేదు, నరబలి అనేది లేదు. మనకు మేకపోతు, దున్న, పావురము ఇలాంటి అనిమల్స్ని ఇస్తారు అక్కడ. అంటే ఒకప్పుడు ఉండేదా? ఒకప్పుడు ఏన్షియంట్ టైమ్స్లో ఉండేది. ఏన్షియంట్ ఎందుకంటే చూడండి, వాళ్ళు తీవ్ర దేవతలు. మీకు తెలుసు, కాళీ నుంచి మనకు చిన్నమస్త, ధూమావతి వీళ్ళందరినీ తీసుకున్న భయంకరమైన తీవ్ర దేవతా స్వరూపాలు వీళ్ళు. వీళ్ళకి అంతటి శక్తులతోటే అంతటి ఎనర్జీ ఉన్న ఈ మనుషులను ఒకప్పుడు ఏన్షియంట్ టైమ్స్లో బలి ఇవ్వడం అనేది జరిగేది. అది నేనేదో ప్రత్యేకంగా చెప్పడం కాదు. మీరు ముండమాల తంత్రం కానీ, కాళీ తంత్రం కానీ, తంత్రశాస్త్ర పుస్తకాలు ఏవి మనము రెఫర్ చేసినా కూడా మీకు బయటపడుతుంది. అంటే పర్టికులర్ ఈ నరబలి దేనికోసం చేస్తారు అసలు? చూడండి, మీకు ఏదైనా కానీ భయంకరమైన శక్తులు సాధించాలి అనుకున్నప్పుడు అత్యంత, ఇప్పుడు చూడు, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే మానవునికి అంతటి ప్రాముఖ్యత అనేది ఉంది. సో అట్లాంటి అంతటి ప్రాముఖ్యత ఉన్న మానవుడు అనేవాడు ఉత్కృష్టమైన వాడు జీవులలో. అట్లాంటి జీవి స్వరూపాన్ని ఇవ్వడం ద్వారా అత్యంత భయంకరమైన ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. అందుకని నరబలి అనేది పెట్టారనమాట.
అంటే నిజంగా మీరు ఇప్పటివరకు అసలు మీరు ఎన్ని పూజలు చేశారంటే ఎంతమంది క్లయింట్లకు చేస్తే వీళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చాలా మందికి చేశానండి. నేను సక్సెస్ పర్సెంటేజ్ చెప్పాలంటే 100కి 60 to 70% చెప్తాను. చాలా మందికి సక్సెస్ అయినాయి. 30% అనేది ఉంటుందండి ప్రతి. సో అందులో మనం ఎవరిని చూడొచ్చు మీరు చేసిన దాంట్లో? అంటే సినీ ఇండస్ట్రీ అయినా కావచ్చు, రాజకీయంగా అయినా కావచ్చు, నార్మల్ పర్సన్స్ అయినా ఎవరైనా ఉన్నారా? వాళ్ళ పేర్లు ఏమైనా వీళ్ళు అని చెప్పడానికి ఏమైనా ఉంటుందా? లేదండి, నేను చెప్పలేను. నా దగ్గర క్లయింట్స్ ఉన్నారు, పొలిటికల్గా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ నేనైతే ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి నా ప్రైవసీ కోసమనే నా దగ్గరికి వచ్చి చెప్తారు. అవన్నీ నేను ఇలా చెప్పడం ద్వారా వాళ్ళ ప్రైవసీ నేను దెబ్బతీసినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే జనాలకి మీరు పూజ చేస్తున్నారని మాత్రమే తెలుసు, కానీ పర్టికులర్గా వీళ్ళకి నేను చేసా, వీళ్ళు నా వల్ల సక్సెస్ అయ్యారని చెప్పేసి కొంతమంది, సో ఎవరైనా కావచ్చు, పూజారులైనా కావచ్చు, తాంత్రిక విద్యలు చేసే వాళ్ళైనా ఎవరైనా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అందరు వాళ్ళ విత్ ఫొటోస్తో పెట్టుకోవడం జరుగుతుంది. భార్గవ్ గారు ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు అంటే మీరు చేసింది నిజాయితీగా లేదా, భయపడి పెట్టుకోలేకపోతున్నారా? ఒకవేళ నిజంగానే ఎప్పుడన్నా ఫ్యూచర్లో దొరికితే ఇది అబద్ధం, మీరు చేసినటువంటిది అబద్ధం అని చెప్పేసి భయపడుతున్నారా? ఎందుకు భయపడతానండి? నేను ఎందుకు భయపడతాను? మరి ఎవరిదైనా ఒక మంచి పేరు చెప్పండి, గొప్ప వాళ్ళే చేసినప్పుడు. మీకు అంటే ఆఫ్ స్క్రీన్ నేను చూపిస్తాను. నేనైతే ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు. వాళ్ళు నన్ను నమ్మి ఆ ప్రైవసీ కోసమే నా దగ్గరికి వస్తారనమాట. నేను అనవసరంగా వాళ్ళ పేర్లు చెప్పి ఇదంతా మొత్తం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నేనైతే అట్లాంటివి ఏం చేయను. నేను ఇట్లాంటివి చెప్పుకొని ఇంకా పేరు తెచ్చుకోవాలనుకుంటే నా దగ్గర మస్తు మంది ఉన్నారు నా మొబైల్లో. ఎంతోమంది జాతకాలు చెప్తూ ఉంటాను. బట్ నాకు అవసరం లేదు. పొలిటికల్ లీడర్స్ నుంచి మనకు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలామంది ఉన్నారు. బట్ నాకు అవసరం లేదండి. ఎవరి పేర్లు నేను చెప్పాను, నాకు అవసరం. నేను చూసిన వరకు అయితే మీ బిజినెస్ చాలా సక్సెస్ ఉందనుకుంటున్నా. సో చాలా సంపాదించారనుకుంటా. ఎందుకంటే మీరు ఏ పూజ చేసినా కూడా చాలా వేలో తీసుకుంటారట. అసలు ఆ రేట్లో తగ్గించే ప్రసక్తే లేదని చెప్పేసి కొంతమంది నా దగ్గర మాట్లాడడం జరిగింది. కాబట్టి అది ఈరోజు నేను అడగడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? సో చూడండి, కామాఖ్యలో నా బావమరుదులేం లేరండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఫీజు తీసుకోకుండా డాక్టర్ చూస్తాడా? చూడరు. ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు, ఫీజు తీసుకోకుండా వాదిస్తారా? మరి ఇక్కడ ఏంది మాకు బిజినెస్ అంటారు. మాకేందో దీంట్లో పెద్ద పాముకొని బిల్డింగ్ కట్టేంతేం లేదండి. క్లయింట్కి చెప్తాము, అక్కడ పూజ ఒప్పిస్తాం, చేస్తాం, అంతే. మేము పోయిన ఛార్జెస్ అవి ఇవి చెప్తాము. అంతకుమించి దీంట్లో మేము కోటలు కట్టేది ఉందా, కోట్లు వెనకలు వేసుకునేది ఉందా? ఇప్పుడు చిన్న మహామృత్యుంజయ హోమానికి పిలిస్తే 20-30 వేల రాడు పంతులు. మరి పంతులు ఊరికే చేస్తున్నాడా? ఎవరు ఊరికే చేస్తున్నారండి? కామాఖ్యలేం నా బావమరుదులు కానీ నా బంధువులు కానీ ఎవరు లేరండి. నేను ఏం నేనేమో సేవ చేస్తున్నాను, నేను చెప్పట్లేదే. నేను ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రాలజర్గా నేను ఫీజు తీసుకుంటున్నాను. వాళ్ళకి కావాల్సినవి చెప్తున్నాను, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీకు ఏదో ఎవరో ఎక్స్ అనే పర్సన్కి మీ బంధువులకు ఎవరికో సర్జరీ కావాల్సి వస్తుంది. డాక్టర్ ఫ్రీగా చేస్తాడా? మీ మీద ఎంత అభిమానం ఉన్నా ఫ్రీగా చేస్తాడా? దానికి అయ్యే ఆపరేషన్ థియేటర్ ఖర్చులు అవుతాయా లేదా? మరి అది బిజినెస్ అంటే ఎట్లా అవుతుంది? డాక్టర్కి ఉండొచ్చు కొంచెం, డాక్టర్ దాని ద్వారా లబ్ధి పొందొచ్చు. జ్యోతిష్యులు కూడా లబ్ధి పొందుతారు కొంచెం, అంతే తప్పితే మేమేమన్నా విజయమాలు ఎలాగ వెనకలేసుకుంటున్నామా? కోట్లు ఏమన్నా లేదు కదా, జస్ట్ పీనట్స్ అంతే. సో అంటే ఇప్పుడు మీరు చేసేటువంటి బిజినెస్ జనాలను మోసం చేస్తున్నారనే చెప్పొచ్చు. చెప్పుకోండి. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా, అంటే నిజాయితీగా మనం మాట్లాడుకుందాం ఓపెన్గా, సో ఎక్కడ చూసినా దొంగ బాబాలే కనిపిస్తున్నారు. రీసెంట్గా మీరు కూడా ఒకరు చూసారు, అఘోరి అని చెప్పేసి రావడం జరిగింది. చాలామంది దగ్గర డబ్బులు తీసుకోవడం, 10 లక్షలు, ఒకరి దగ్గర పెద్ద పొజిషన్లో. ఇప్పుడు మీరు నేమ్స్ కూడా చెప్పడం లేదు, కానీ వాళ్ళు నేమ్స్ కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు జెన్యున్గా మేము చేస్తున్నా కూడా, సో అలాంటి వాళ్ళు రావడం వల్ల మీకు ఇప్పుడు మైనస్ అవుతుందా లేదా? నాకు ఏం మైనస్ కాదండి. ఎందుకంటే నేను వచ్చే ప్రతి క్లయింట్కి ఒకటే చెప్తాను, 100కి 100% అవుతుందా అని అడుగుతారు వాళ్ళు. అది నా చేతుల్లో లేదు అంటాను. ఎందుకు అంటారు? నేను మీకు మార్గదర్శకం ఇచ్చేంత వరకే నా డ్యూటీ. తర్వాత ఇవ్వాల్సినది ఎవరు? మదర్ గాడెస్ అంటే ఎవరు? కామాఖ్యాదేవి ఇవ్వాలి. కామాఖ్యాదేవి ఇస్తుందా లేదా అనేది ఆమె నీ కర్మను బేరీ చేసుకొని ఇస్తుంది. దానికి నేనేం పంచాయతీ పెట్టలేను కదా ఆమె దగ్గర. సో కాబట్టి అది కంప్లీట్గా ఆమె విల్, నా చేతిలో ఏమి ఉండదండి. నేను నా క్లయింట్లకి ఇదే చెప్తాను, 100కి 100% అవుతుందంటే ఐఎమ్ నాట్ ష్యూర్. ప్రమాదం వస్తుంది, కొంతవరకు తప్పించగలిగే ప్రయత్నం చేస్తాను, తప్పించగలుగుతాను కొన్ని పూజల ద్వారా. అది కూడా నేను సెల్ఫ్గా
క్రియేట్ చేసిన పూజలు కాదు అవి. శాస్త్రంలో ఎట్లున్నా సో అట్లాంటి ఇప్పుడు పూజలు మీరు చేసేటువంటి పూజలు ఏవైనా కావచ్చు, క్షుద్ర పూజలు అని నేను అనుకోవచ్చా? ఎందుకు అనుకోకూడదు? ఎందుకు అనుకుంటాను క్షుద్ర పూజలని? ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఇంట్లో ఒక పెద్ద సైకో అని నేను అనుకోవచ్చా? అనుకోవచ్చా? మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు పంచాంగాలు చూస్తారు కాబట్టి. నో వే, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారండి, మీరు నాకు క్వశ్చన్లు వేస్తున్నారు. మీరు ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు మీ వాళ్ళనో రిలేటివ్స్నో ఎవరినో ఒకరిని చావబాతారని నేను అనుకోవచ్చా? మనకు వీడియోలో చూస్తుంటాం, యూట్యూబ్ వీడియోలో ఎవరు లేని టైంలో పిల్లని బండకేసి కొట్టేది, ఇట్లా ప్రవర్తిస్తారని నేను అనుకోవచ్చా? అనుకోవచ్చా? పర్టికులర్గా ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు ఇప్పుడు నా జాతకం ఇస్తా మీకే, సో మీరు నాకు లైవ్లో చెప్తారు అని అంటే నా గురించి మీకు తెలిసినట్టే కదా. అంటే నేను ఏమీ మీకు చూడలేదు కదా జాతకమే, అప్పుడు ఇప్పుడు నేను ఎట్లా నేను ఇస్తాను నాది జాతకం. ఓకే, దాంట్లో అంతా బయటపడిపోతుంది. ఇప్పుడు అంటే మీరు సైకో అన్నందుకే నా జాతకం ఇస్తా అంటున్నా. మీరు ఇప్పుడు ఇంత మంచిగా మాట్లాడే వాళ్ళని నేను ఒక సైకో అంటే మీకు ఎట్లా అనిపించిందో, మంచిగా జ్యోతిష్యం చెప్పుకొని మంచిగా ఉన్నాను, క్షుద్ర పూజలు అంటే నాకు అట్లే అనిపిస్తుంది. క్షుద్ర పూజలు వేరు, తంత్ర పూజలు వేరు. రెండింటికి తేడా ఏంటి? క్షుద్ర పూజలు అనేటివి వెరీ లో క్యాడర్ ఆఫ్ పూజలు, దీనిని అభిచార కర్మల కిందికి వస్తాయి ఇవి. బట్ తంత్ర పూజలు అనేది కంప్లీట్ సాల్వేషన్ దిశగా మనిషిని నడిపించేవి. ఇది డీప్ సబ్జెక్ట్ ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది వాట్ ఈస్ తంత్ర అని. తంత్ర అంటే ఏదో సినిమాలో చూపించినట్టు ఊరికే భూమ్ ధూమ్ ధూమ్ ధూమావతి అంటే వాడు అని కొట్టుకునేది ఇది కాదండి. ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. అది మనం చాలా డీప్గా వెళ్ళాలి ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేయాలంటే. సో అంటే ఇప్పుడు మీరు పూజలు ఇవన్నీ చేసేటప్పుడు నగ్న పూజలు చేస్తారా మీ దాంట్లో? లేదండి. ఖచ్చితంగా ఏదైనా నేను చూపెడితే మీరు చేసినట్టుగా చూపించండి, మీ మొబైల్ నుండే తీసి. ఇది భలే ఉందే కథ, చెప్పండి. నిజంగానే మీ మొబైల్లోనే మీరు చేసినట్టుగా ఇప్పుడే ఇస్తాను, ఓపెన్ చేసి చూసి. నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంటే. వాయిస్ రికార్డ్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నిజంగా వినిపిస్తే సరే వినిపించండి ఇప్పుడే. ఖచ్చితంగా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. డన్నా? డన్, డబల్ డన్. సో నిజంగానే నేను కొన్ని అంటే నా దగ్గర కొన్ని వాయిస్లు వచ్చాయి కాబట్టి అనుకుంటున్నా, బట్ నేను అది ఎడిటింగ్లో మా ఎడిటర్కి ఇస్తా కాబట్టి ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి, అందులోనే చూద్దాం. ఏం చూస్తారు దీంట్లో? ఏం లేవా చూడడానికి? ఏడునే ఫోటోలు ఉంటాయి. అంటే అమ్మాయిలతోనని కాకుండా అబ్బాయిలతో కూడా చేసినట్టుగా ఏమైనా ఉన్నాయని నేను అనుకుంటున్నా. చూడండి దాంట్లో ఏమైనా ఉన్నాయేమో. నిజంగానే గురువు గారు అయితే నాకు ఫోన్ ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేస్తాం. మ్యాక్సిమం అమ్మాయిలతోనే మంచిగా ఉంది, మరి అబ్బాయిలదేది ఇది పంచాయతీ? అబ్బాయిలతో కూడా కొంతమంది పూజలు చేస్తారని నేను విన్నా, నిజమేనా? అంటే ఏదైనా వేరే పూజలు, చావుకు సంబంధించినటువంటి గండాలైనా కావచ్చు, ఎవరికైనా అంటే మ్యారేజెస్ కాకపోయినా కొంతమంది ఏదైనా ఉన్నా కూడా అట్లాంటి వాటి కోసము ఎక్కువ అందరికీ తెలిసింది అమ్మాయిలను పెట్టే నరబలి చేస్తారు, నగ్న పూజలు చేస్తారని చెప్పేసి అయితే ఇంతవరకు విన్నాం. కానీ అబ్బాయిలను పెట్టి చేసేటివి కూడా కొన్ని పూజలు ఉంటాయట. ఉంటాయి, మేల్ పొలారిటీ ఎనర్జీ కోసం చేస్తారు. ఓకే, మీరు ఎందుకు అంటే నరబలి అంటుంటారు, మీకు ఇష్టమా? నాక నేను జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను. యాక్చువల్గా మీరు నన్ను అడిగారు కదా ఇష్టమా అని చెప్పేసి, నిజంగానే నాకు ఇష్టమే. ఎందుకంటే ఒకప్పుడు జరిగినాయి ఇప్పుడు జరగకుండా ఆగిపోతున్నాయి కదా. నిజంగానే ఇప్పుడు నరబలి ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి జనాలు ఒప్పుకుంటారా లేదా అనేది నా డౌట్. సో నేనైతే నిజంగానే గురువుగారు మొబైల్ తీసుకున్నా, నాకు కొన్ని వీడియోస్ అయితే కనిపించినాయి, బట్ ఒకసారి అయితే అడుగుదాము. ఇవేం పూజలు మీరు ఇప్పుడు ఈ మొబైల్ నాకు ఇవ్వడం వల్ల ఇందులో ఏమేస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ? సో ఇప్పుడు ఇక్కడ మీరైతే పూజ చేస్తున్నారు, ఇందులో ఏమేశారు మీరు? పావురమ్మ. అంటే అది వేయడం వల్ల తప్పే కదా, ఒక పక్షిని. మీరు మటన్ తినరా? మటన్ ఎవరైనా జనాలు తింటారు, అది మనం మరి అది తప్పు కాదా? అంటే ఇది మీరు నిజంగా కరెక్ట్ అని మీరు మీ ఉద్దేశంలో అనుకుంటున్నారు? అవునండి, శాస్త్రం అలా చెప్పింది, తంత్రాలు ఉంటది కాబట్టి అవే వేసాను. నేనేమన్నా మీ చైనర్కి వేసానా? ఇప్పుడు రోజు కొన్ని లక్షల కోడి పిల్లలు బలైతా ఉంటాయి, కోళ్ళు మేకలు ఏవేవో, దాంట్లోకి లేని బాధ మనకెందుకండి? అవి ఉత్తిగా తిన్నప్పుడు ఏం కాదు, దైవ కార్యానికి ఉపయోగించినప్పుడు మనుషులకు లేస్తుంది. సో గురువు గారు ఇక్కడైతే పావురం వేయడం జరిగింది. అంటే నాకు ఒక డౌట్ ఏముందంటే, ఖచ్చితంగా జంతువుల బలి ఇవ్వాలా? అంటే మీకేమన్నా కలలో ఆయన వచ్చేసి అమ్మవారు నా దగ్గర ఖచ్చితంగా ఇలాంటి బలి ఇస్తేనే సో నేను ఇలాంటి కోరికలు తీస్తా అని చెప్పేసి మీకేమైనా చెప్పడం జరిగిందా? మీరు గుళ్ళకి పోతారా? టెంకాయ కొట్టినారు ఎప్పుడన్నా? కొడతా. కొబ్బరికాయ మీరు కొట్టమని మీకేం దేవుడు కల్లోకి చెప్పలేదు. మీరు వెళ్ళి మీరు భక్తి భావంతో కొబ్బరికాయ ఇచ్చారు అంటే
ఒక కస్టమ్స్ అనేది యూ హ్యావ్ టు ఫాలో. అంటే కస్టమ్స్ అంటే అది ఏమో నాకు తెలుగులో ఏమంటారు, అది మనం యూ హ్యావ్ టు ఫాలో దట్. అదేవిధంగా తంత్రాల్లో కూడా కొన్ని రకాల కస్టమ్స్ ఉంటాయి. ఓకే. సో వీ షుడ్ ఒబే ద కస్టమ్స్. కస్టమ్స్ మీన్స్ సాంప్రదాయాలు అని కూడా తెలుగులో పర్ఫెక్ట్ అర్థము. సో వీ హ్యావ్ టు ఫాలో దట్ కస్టమ్స్ అండ్ రూల్స్. సో అదేవిధంగా తంత్ర ఏం చెప్పింది నేను అదే ఫాలో అవుతున్నానండి. దీంట్లో ఇట్స్ నో అబ్జెక్షన్, రైట్? సో ఇప్పుడు ఈ పక్షులను బలి ఇవ్వడం వల్ల, జంతువులను బలి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు నాకే బాగాలేదు, సో నేను వచ్చి మీ దగ్గర అడగడం వల్ల లావణ్య ఖచ్చితంగా ఈ పక్షిని బలి ఇవ్వాలి, ఈ జంతువును బలి ఇవ్వాలి అంటేనే ఆ పూజకి ప్రతిఫలం లభించి అసలు నేను మంచిగా అయిపోతానా అని చెప్పేసి నా డౌట్. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే కొబ్బరికాయ కొట్టుకోవడం వల్ల, సో ఇంట్లో కూర్చొని పూజ చేసుకోవడం వల్ల దానికి ఫలితం రాదా? రాకపోవచ్చు. బట్ నేను చేసేది ఏంటంటే ఆమెను కంప్లీట్లీ తంత్ర మోడ్లోనే చేస్తాను. ఇక్కడ ఏం ఆచారం ఉంది, ఏ జంతువుల్ని బలి ఇవ్వాలంటే ఆ మెథడ్లోనే నేను వెళ్తానండి. నా దగ్గర టెంకాయలు వంకాయలు ఇట్లాంటివన్నీ నడవది. నేను చేయడమే కొంచెం తాంత్రిక పూజలు చేస్తాను. సో కాబట్టి ఇక్కడ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది నా సమాధానం. అంటే ఏది చేసినా మీరు జంతువులను బలిస్తారు? ఎస్, ఆ పూజ రిక్వైర్మెంట్ని బట్టి ఇస్తామండి. ఇంకా ఊగే పోయేది పిలుచుకొచ్చేది బలి ఇచ్చేది, పోయేది పిలుచుకొచ్చేది బలి ఇచ్చేది కాదు కదా. సో ఆ పర్టికులర్ మెథడ్, ఆ తంత్ర మెథడ్కి నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే ఇస్తాము. ఇప్పుడు నేను వీడియోలో మీకు పక్షిని చూపించడం జరిగింది, అంటే పక్షి పూజ పర్టికులర్గా చేయడానికి రీజన్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ గంధర్వ బలి. గంధర్వ బలి అంటారు. అది కొన్ని రకాలైన యోగాల్ని అప్లిఫ్ట్ చేయడానికి ఆ పిజన్ని బిహెడెడ్ చేసి సాక్రిఫైస్ చేసి అమ్మవారికి ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ గంధర్వ బలి. ఎస్. ఇప్పుడు మీరు టెంకాయ కొడతారండి, టెంకాయ కొట్టిన తర్వాత దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి, అవునా? అసలు దాని ఒరిజినల్ ఏంటి తెలుసా? టెంకాయ కొట్టడము, టెంకాయ అనేది ఒక అనిమల్, దాన్ని కొడితే వచ్చే వాటర్ రక్తం. ఇది ఒరిజినల్గా దాని వెనకలుండ బిహైండ్ థియరీ. బట్ ఇది ఎవరికి తెలియదు. టెంకాయ ఇది అహంకారాన్ని అణిచివేసేది అని కొడుతూనే ఉంటారు. వీళ్ళ అహంకారాలు అస్సలు తగ్గవు. బట్ తంత్ర ఇలాంటి ఫేక్ వర్డ్స్ అస్సలు చెప్పదు. ఇప్పుడు చూడండి, మీరు ఏదో ఒక సినిమాలో విన్నాను, ఇది టెంకాయ ఎందుకు కొడదంటే మనలోని అహంకారాన్ని తగ్గిస్తుంది. ఎన్ని టెంకాయలు కొట్టింటో మరి అహంకారాన్ని తగ్గిందా మనుషులకి? సో తంత్ర ఇట్లాంటి డూప్లికేట్ వర్డ్స్ చెప్పదు. ఏం చేయాలో అది పక్కా చేస్తుంది అంతే. ఈ టెంకాయలు వంకాయలు కాన్సెప్ట్ అనేది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై బాక్స్. సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి టెంకాయలు కొట్టొద్దు, అది వాళ్ళ ఇష్టం. మీరు టెంకాయలు కొట్టుకుంటారు, ఏం కొట్టుకుంటారు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా టెంకాయలు కొట్టొద్దు. నో వే. నేను టెంకాయలు ఓన్లీ జంతువులను తీసుకొని పక్షులను తీసుకొని రావాలి ఏ పూజకైనా. అరే నిజమే చెప్పండి గురువు గారు, అంటే వాళ్ళకు కూడా డౌట్ ఉంటది కదా. ఇప్పుడు పర్టికులర్ గా భార్గవ్ గారి దగ్గరికి వెళ్తున్నామంటే ఇలాంటి పూజకి వెళ్ళాలి. టెంకాయలు అలవ్ లేదు, బట్ ఐ పర్ఫార్మ్ ఫల బలి. ఓకే. ఫ్రూట్స్ బలి పూజ కూడా చేస్తాం మేము. సో ఎవ్రీ టైం టెంకాయలు ఇవేం కాదండి, ఫ్రూట్స్ కూడా బలి చేస్తాము. మీరు నన్ను ఏదో ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే ఒక పెద్ద నరమాంస భక్షకునిలాగా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అట్లే లేదు, ఎందుకంటే ఇప్పుడు జనాలకి దాదాపుగా చాలా మందికి డౌట్లు ఉన్నాయి. అందులో ఎవరు నిజమైనటువంటి తాంత్రికుడు, ఎవరు నిజమైనటువంటి గురువు నమ్మలేనటువంటి సిచువేషన్ లో జరుగుతుంది. మీ ప్రొజెక్షన్ అంతా నేను ఏదో నరమాంస భక్షకునిలాగా రాక్షస ఇదిలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ కంప్లీట్ రాంగ్ కాన్సెప్ట్. అది కాదు, నేను తంత్రాలు ఉన్న మెథడ్స్ నా మెథడాలజీని నేను ఫాలో అవుతున్నాను. ఓకే. ఇప్పుడు మరి మీకు పెద్దమ్మ టెంపుల్ ఇట్లా చోట్ల బలులు ఇస్తున్నారు కదా, మరి మీరు పోయి ఆపండి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? మరి మీరు ఇప్పుడు నరబలిని వచ్చినప్పటి నుంచి నరబలి అంటున్నారు. మీకు నరమాంసం అంటే ఇష్టమో ఏమో, మరి పోయిన జన్మలో మరి రాక్షసుని మెత్తినారో ఏమో. మరి మీరు వెళ్ళి అక్కడ పెద్దమ్మ తల్లి దగ్గర మీరు అడగండి, ఎందుకు మటన్ షీప్ని ఇస్తున్నారు, నరబలి లేదని అడగండి. మీకు ఆ కాంక్ష తీరుతుందేమో, నరబలి కాంక్ష. నరబలి అని ఫస్ట్ అడిగినప్పుడు మీరు ఏం చెప్పారంటే ఆల్రెడీ ఆ కాలంలో నరబలి ఉందని చెప్పేసి మీరే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ కాలంలో ఉన్నాను, ఈ కాలంలో రన్నింగ్ లో ఉన్నాయని చెప్పినానండి. నేను చెప్పలేదు కదా. మై సైడ్ ఇస్ వెరీ క్లియర్. ఇప్పుడు ముఖ్యంగా మీరు నన్ను టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. నేను నరబలి అని అడగడానికి చాలా రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఉన్నాయని మేము కూడా విన్నాం, కానీ ఇప్పుడు ఎందుకు ఆగిపోయినాయి అని చెప్పేసి దాని గురించి మీరు క్లియర్గా ఇచ్చారు. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా అంటే నేను చిన్నప్పటి నుండి చూసిన విధానంలో మీతో మాట్లాడడం జరుగుతుంది. పూజలు చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి మేకను బలి ఇవ్వడము, దున్నపోతుని బలి ఇవ్వడము, సో కోళ్ళను బలి ఇవ్వడం జరుగుతుంది. అట్లా అని చెప్పేసి దాన్ని ఇప్పుడు మీరు నన్ను ఎట్లా తప్పుపట్టి మాట్లాడతారు? అంటే మీరు ప్రతి పూజకు ఒక్కొక్క పక్షిని ఇవ్వడం జరుగుతుంది. దాని మీద నేను క్వశ్చన్ చేయడం వల్ల మీరు నన్ను నేను ఒక్కొక్క పక్షిని ఇవ్వడం మీరు చూస్తారా? నేను ఇప్పుడు మీ దాంట్లో వీడియో చూసా కదా. ఎన్ని పక్షులు చూస్తారు మీరు అట్లా చూపెడతా నేను ఎన్ని పక్షులు చూసారు? నా మొబైల్ నేను ఒక్క వీడియో చూసినా కూడా మీరు ప్రతి దాంట్లో జంతు బలనే చెప్తున్నారు. మీరు
ఇంకా జంతు బలి ఇవ్వక ఇంక ఎవరిని ఇవ్వాలండి? వంకాయలని ఇవ్వాలా, నిమ్మకాయలని ఇవ్వాలా? నో వే. నేను చేసే సబ్జెక్ట్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, కాబట్టి నేను ఆ బలులే ఇస్తాను. అంటే ఇప్పుడు నేను మాట్లాడిందని మీరు తప్పు చూపెడుతున్నారు నరబలి అని అడిగినందుకు. ఎస్, అంతే కదా. అంటే నరబలి ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరా మీకు తెలుసా? నేను ఒకవేళ నిజంగానే ప్రూవ్ చేస్తే చేయండి 100% నెక్స్ట్ ఇంటర్వ్యూలో. యా షూర్, ఖచ్చితంగా. నరబలి నేను నిజంగా ఇచ్చేలాగుంటే ఇక్కడ ఉన్న జైల్లో ఉంటాను. ఇప్పుడు నరబలికి నగ్న పూజలకి తేడా ఏంటి? ఇప్పుడు ఆ మనిషిని ఒక మాయాలోకంలో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆ పూజ చేస్తూ ఉంటారు మీరందరూ. సో మ్యాక్సిమం మీరు ఎప్పుడు నగ్న పూజలు చేయలేదా? మీరు చూసారా వచ్చి? ఒకవేళ నేను చెప్తే యూనివర్సిటీ వాట్ రబ్బిష్ క్వశ్చన్స్ ఆల్ దిస్. అంటే నేను ఏ క్వశ్చన్ వేసినా మీకు అలానే కనిపిస్తుంది. అట్లా కాదండి, నగ్న పూజలు చూసారు, మీరు చూసారా వచ్చి నగ్న పూజలు? ఒకవేళ ఇప్పుడు మీరు ప్రతి పూజకి ఫలితం ఉంటేనే చేయించుకుంటారని చెప్పేసి మీరు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కొంతమందికి ఇప్పుడు అబ్బా నేను ఎమ్మెల్యేని కావాలి, సో ఎంపీని కావాలని మంచి పొజిషన్లో ఉన్నా అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇగో మీరు ఈ నగ్న పూజ చేయాలి, సో అమ్మాయిలతో చేపిస్తారా అబ్బాయిలతో చేపిస్తారా అని చెప్పేసి మీరు కూర్చోబెట్టి చేపించిన రోజులు ఏమీ లేవా? లేవు. ఖచ్చితంగా మీరు ప్రూఫ్లు ఉంటే తీసుకోనండి. నగ్న పూజలు, నరబలులు ఇవన్నీ అవుట్ ఆఫ్ మై బాక్స్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. మళ్ళీ మీరు పదే నగ్న పూజలు నరబలులు అనే అంటున్నారు. నో, ఆ సబ్జెక్ట్ నాకు అవుట్ ఆఫ్ మై బాక్స్. నేను చేసేది కోడి ఇలాంటి బలి పూజలు, అమ్మవారికి ఏది కావాలో అవి నేను చేస్తూ ఉంటాను. అమ్మవారికి ఏది కావాలని చెప్పేసి మీ కళలోకి వచ్చేమన్నా చెప్పడం జరుగుతుందా? అంటే ప్రతి వాళ్ళకి ఇది నా క్వశ్చన్ వర్తిస్తుంది. చెప్పింది. ఎట్లా చెప్పడం జరుగుతుంది? కళలో ఏమని చెప్తుంది? అవి కావాలి అని చెప్తుంది. ఇప్పుడు నేను ఇక్కడే కూర్చున్నా, సో నన్ను ఉద్దేశించి చెప్పగలుగుతారా? అది నాకు ఇప్పుడు రాదు. అమ్మవారు నాకు కదా చెప్పేది, మీకు ఎందుకు చెప్తుంది? అంటే మీరు అమ్మవారిని పిలవగలుగుతారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దగ్గర? నేను అట్లా పిలుస్తాను, గ్యాంబ్లింగ్ చేస్తాను నేనేం చెప్పట్లేదే. మీరేంది కదా కళలో వస్తుందా అని వస్తుంది. సో మీ ఒంటి మీద ఇప్పుడు వేసుకున్నటువంటి అమ్మవారే కదా కామాఖ్య అమ్మవారు. సో ఇప్పుడు మీరు కళలోకి రప్పించుకోగలుగుతారు అమ్మవారిని? ఇప్పుడు మేల్కొని ఉంటే కళ ఎట్లా వస్తుందండి? మీరు కూర్చోండి పూజలో. మీరు అడగడానికి దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ వే. సో గురువు గారు, అంటే ఇందులో కూడా దాదాపుగా కొన్ని విద్యలు ఉంటాయని నేను విన్నా. సో ఈ విద్యలలో కూడా దాదాపుగా నాకు కొంతమంది అంటే చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కొంతవరకు తెలుసుకుంది కొంచెం ఉంది. దశమహావిద్యలు అంటే ఏంటి, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? పేరులోనే ఉందమ్మా, దశమహావిద్యలు అంటే 10 ఉంటాయి. అవి కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగల, మాతంగి, కమలాత్మిక. వీటిని దశమహావిద్యలు అంటారు. మొత్తం 10 ఉంటాయి. ఇవి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవత అనుసంధానించబడింది. మరి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవత అనుసంధానించబడినప్పుడు 9 గ్రహాలకు 9 మంది అవుతారు. ఇంకొక దేవత మిగులుతుంది, ఆమెనే త్రిపుర భైరవి. ఈమెను లగ్నానికి అనుసంధానం చేశారు. వీటిని దశమహావిద్యలు అంటారు అనమాట. మన జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నప్పుడు, సాత్వికంగా సరిగా ప్రాపర్గా ఇది కానప్పుడు తీవ్ర దేవతల ఆరాధన ద్వారా చాలా శీఘ్ర ఫలితం ఉంటుంది అనేది తంత్రశాస్త్రం చెప్తుంది. ఓకే, నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. అంటే మీరు ముఖ్యంగా చేసేటువంటి పూజలు పర్టికులర్గా అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. సో కాళికా మాత పూజ ఇంట్లో పెట్టుకొని చేయొచ్చా? దాదాపుగా చాలామందికి అంటే ఐడియా లేక కొంతమంది చేసుకోవడం వల్ల మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అడగడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? అంటే పెట్టుకోవచ్చా, ఇంట్లో పూజ చేయొచ్చా? పెట్టుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదండి. మీరు డైలీ ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ ఆరాధన చేస్తారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే పెట్టుకోండి, దాంట్లో సమస్య ఏం లేదు. మళ్ళీ వాటికి కూడా బలుల నరబలుల అంటే ఇవంతా ఏం లేదు. జస్ట్ ఫ్రూట్ పెట్టినా ఓకే, జస్ట్ స్వీట్ పెట్టినా ఓకే. సో అంటే ఇప్పుడు అమావాస్యలో కూడా పెద్ద అమావాస్య, చిన్న అమావాస్య అని వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అమావాస్య రోజు అంటే ఏదో ఒకటి బలియడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పేసి అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం? అసలు ఎందుకు బలిస్తారు అమావాస్య రోజే? అమావాస్య రోజు బలి కాన్సెప్ట్ అయితే నాకు తెలియదండి. కామాఖ్యలో అయితే సమ్ టైమ్స్ కొన్ని అమావాస్యలకు ఇస్తారు, బట్ ప్రత్యేకంగా అమావాస్యకి ఇవ్వడము, బలి ఇవ్వడం అనేది కొన్ని తంత్రాల్లోనే చూస్తూ ఉంటాం. బట్ వాటి గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. అమావాస్యలు ఎప్పుడు బలులు వీటి గురించి అయితే నేను ఎప్పుడు పట్టించుకోలేదు. నాకెందుకంటే రెగ్యులర్గా మేము కామాఖ్యలో ఉన్నప్పుడు పూజలు చేస్తూనే ఉంటాం, బలి పూజలు. కాబట్టి అది ఏదైనా అమావాస్య కానీ పున్నమి కానీ అక్కడ ఒకటే రకంగానే ఇదిగా ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్గా ఈ అమావాస్య ఇట్లా బలి కాన్సెప్ట్ అనేది నాకు పెద్ద ఇది లేదు. అంటే మీరు ఎప్పుడు అమావాస్య పూజలు చేయలేదు? అమావాస్యకి చేస్తూ ఉంటామండి, అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా. స్పెసిఫిక్గా ఎప్పుడైనా స్పెసిఫిక్ తిథుల్లో ఉన్నప్పుడు చెప్తాను తప్పితే ఈ అమావాస్య పున్నమిల పట్ల నాకేం పెద్ద ఇది లేదు దాని మీద.
సో ఇది జనాలకి దాదాపు కొంతమంది డౌట్ ఉంది. అంటే ఇట్లా ఇప్పుడు మీరు బిజినెస్ అనే మాట్లాడుతున్నాం మనం దీన్ని పర్టికులర్గా. అంటే మీరు జ్యోతిష్యం చెప్పుకొనే బతుకుంటున్నారని చెప్పొచ్చా? లేదు, ఉమ్, నాకు జ్యోతిష్యం కాకుండా నాకు సైడ్ బిజినెస్లు కూడా ఉన్నాయండి. ఉమ్, నాకు ప్రింటింగ్ షాప్ ఉంది, టాటూ షాప్, టాటూ స్టూడియో ఉంది. సో వీటి ద్వారా కూడా నాకు ఆదాయం వస్తుంది. జ్యోతిష్యం ద్వారా నేనేమి సర్వైవ్ కావట్లేదు. మరి ఫ్రీగా చెప్పొచ్చు కదా మీరు. ఎందుకు చెప్తారు ఫ్రీగా? ఉమ్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎవరు ఫ్రీగా పని చేయరు కదా. ఉమ్, మన ఇంటికి చిన్న ఒక కరెంటుకి లైట్ వేసేవాడిని పిలిపించినా కూడా అతను చార్జ్ చేస్తాడు కదండి. మరి ఎలా ఫ్రీ ఉచిత జ్యోతిష్యం అనేది ఎవరు చెప్పరు ప్రపంచంలో. ఉమ్. ఎట్లా చెప్తారు? సో ఇప్పుడు పర్టికులర్గా కామాఖ్యలో యోని పూజనే చేస్తూ ఉంటారు. సో అంటే దాని ప్రత్యేకత ఏంటి అసలు? అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ చేస్తారా, అక్కడ అబ్బాయిలు చేస్తారా? పండాలు అంటారండి, ప్రీస్టులు ఉంటారు, అంటే వాళ్ళే చేస్తారు. యోని పీఠం ఉంటుంది, యోని పూజలు కాదు, యోని పూజలు ఉండవు అక్కడ. యోని పీఠానికి పూజలు చేస్తారు. ఓకే. అక్కడ పండాలే చేస్తారు, అంటే మగవాళ్ళే చేస్తారు. ఆడవాళ్ళు చేయడానికి ఉండదా? ఆడవాళ్ళు లేదండి, చెయ్యరు. అక్కడ పండాలే ఉంటారు, మగవాళ్ళే చేస్తారని. ఓకే. అంటే ఒక ఫోటో పరంగా, ఒక వీడియో పరంగా చూసినప్పుడు ఒక అమ్మాయిని కూర్చోబెట్టి ఒక లేడీనే అంటే తనకి పూజ చేయడం జరుగుతుంది. అది కామాఖ్య కాదు, దాన్ని చక్ర పూజ అంటారు. ఓకే. చాలామంది కామాఖ్య అని ఈ మధ్య అది ఏదో కామాఖ్యలు అలాంటివి చేస్తారని చెప్పేసి అట్లా వచ్చింది వీడియో. నో, అది కామాఖ్య కాదు. తర్వాత గూగుల్ ఇమేజెస్లో కూడా కామాఖ్య అని కొడితే ఒక రకమైన ఒక యోని షేప్లో ఉండేది ఒక ఇమేజ్ వస్తుంది. అది కూడా కామాఖ్య కాదు, అవన్నీ ఫేకు. దాన్ని చక్ర పూజ అంటారు. అంటే గురువు గారు ఈ పూజలు దాదాపుగా అన్నీ చేస్తూ ఉంటారు. ఇందులో ప్రత్యేకంగా వీర్య పూజను కూడా చేయడం జరుగుతూ ఉంటారట. అంటే దానితో ఆ పూజ చేయించుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? వీర్య పూజ నేనైతే చేయలేదండి, బట్ ఐ నో ద సబ్జెక్ట్. వీర్య పూజ అనేది భద్రకాళి యొక్క అనుగ్రహం కోసం చేస్తూ ఉంటారు ఒకప్పుడు. ఓకే. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారేమో నాకు తెలియదు, బట్ ఇది భయంకరమైన రాజయోగం కోసం చేస్తారు. ఏదైనా కామ్యక సాధనలో అది సాధించి తీరాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పూజని చేయడం ద్వారా భద్రకాళి అనుగ్రహం కలుగుతుందని మన కాళీతంత్రం చెబుతుంది. ఓకే. సో అందుకని ఆ పూజలు ఉండేటివి ఒకప్పుడు, ఇప్పుడైతే లేవు. సో ఇప్పుడు మీరు కాళీతంత్రం అన్నాడు, నిజంగా దాన్ని జపించడం వల్ల, ఆ మంత్రం జపించడం వల్ల కొన్ని అనుకున్నటువంటి ఇప్పుడు నేను ఇది కావాలి అంటే నాకు ఇది కావాలి ఖచ్చితంగా అనుకున్నటువంటి కొన్ని పూజలు ఉంటాయి కదా, నెరవేరుతాయా ఆ జపించడం వల్ల? ఖచ్చితంగా నెరవేరుతాయి. అంటే ఏ టైంలో చేస్తారు అట్లాంటివి? అది డిపెండ్స్ సార్. ఇప్పుడు మామూలుగా అంటే నక్తం చరాహ దేవతాహ అంటారు, అంటే వీళ్ళంతా కూడాను రాత్రి దేవతలు అనమాట. కాబట్టి రాత్రిపూట జపం చేయడం ద్వారా శీఘ్ర ఫలితం ఉంటుంది అని మన కాళీతంత్రం చెప్తుంది. ఓకే. ఆ మంత్రం ఏమన్నా మీరు చెప్పగలుగుతారా ఇప్పుడు? అట్లా కాదండి, ఇవన్నీ గుప్త విద్యలు అనమాట. సో అట్లా బహిర్గతం చేసేది కాదు. ఓకే. సో మీరు గుప్త విద్యలని ఇప్పుడు మాట్లాడారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. కొంతమంది గుప్త నిధుల కోసం అని చెప్పేసి వెళ్తూ కొన్ని అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. సో నేను ఈ నరబలి అనే కాన్సెప్ట్ మాట్లాడడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ బంగారాన్ని బలి కోరుతుంది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అట్లాంటి మీరేమన్నా చేశారా ఇప్పటివరకు పూజ? లేదండి, నేను చేయలేదు. నా దగ్గరకు వచ్చారు, చాలా మంది వస్తూ ఉంటారు, బట్ నేనైతే అట్లాంటిది వాటి జోలికి పోలేదు. అవి పెద్ద పంచాయతీ నేను పోలేదు, అయినా నాకు అవసరం లేదు. నిజంగా ఉంటాయి అవి? ఉంటాయండి, ఉంటాయి. తీసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే తీయడం వల్ల నిజంగానే అక్కడ ఉన్నటువంటి శక్తి ఒక మనిషిని కోరుకుంటుంది, సో బలి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ. అవును, రియలే. అవి కొన్ని రకాల బంధనాలు అయితే పెట్టింటారు అనమాట. ఆ ఎనర్జీకి దానికి సంబంధించిన ఎనర్జైజ్డ్ పార్టికులర్ని దానికి ఇది చేయడం ద్వారానే ఆ బంధనం ఓపెన్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కలక్కోకుండా ఉంటాయి. అందుకే వాడు అవి కోరింది ఇవి కోరింది అని చెప్తూ ఉంటారు అనమాట. సో వాటికి సంబంధించిన సమర్పణ చేసి తీస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పటివరకు మీరు నాకు తెలిసి చాలా పూజలు చేసి ఉంటారు. ఆ పూజలలో మీరు ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? దశమహావిద్య పూజలు ఎక్కువ చేస్తానండి. అవన్నీ కూడా వామాచారంలోనే ఉంటాయి. ఎక్కువ నాకు వచ్చే పూజలు కూడా అవే ఉంటాయి. తర్వాత పాశుపత హోమాలు వస్తుంటాయి, ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాము. జాతకరీత్యా స్త్రీ పురుషుల మధ్య వివాహం కానప్పుడు, కొన్నిసార్లు సంతానం కానప్పుడు కామపాల పాశుపత హోమం అని ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. వాళ్ళ బాధల్ని బట్టి జాతకరీత్యా నేను టార్గెట్గా ఈ పూజలు చేస్తూ ఉంటాం. సో మీరు ఇట్లాంటి చేస్తారా? వశీకరణకు సంబంధించినటువంటి పూజలు, అంటే ఆ మనిషి నా దగ్గరికి రావాలని చెప్పేసి అట్రాక్ట్ చేసేటువంటి పూజలు కొన్ని ఉంటాయట, అవి మీరు చేశారా ఎప్పుడైనా? వస్తూ ఉంటాయండి. కొన్ని అవుతుందంటే అవుతుందమ్మా అని చెప్తాము, లేదంటే కొంతమంది కాదండి వర్కౌట్ కాదని చెప్తాము.
కాబట్టి కొన్నిసార్లు నేను కూడా చేస్తూ ఉంటాను వశీకరణాలు, ఉచ్చాటనలు ఎట్లా ఏ విధంగా చేస్తారు ఆ పూజ మీరు వశీకరణ గుప్త పూజ? విద్యలండి అవన్నీ, మనం చెప్పేది లేదు, అవన్నీ అంత బహిర్గతం చేసేది కాదు. కొన్ని గుప్త విద్యలు ఉంటాయి, వాటిని గుప్తంగానే ఉంచాలి. అంటే గుప్తంగా అంటే రహస్యంగా. ఎస్, గుప్తా మీన్స్ సీక్రెసీ. సో గురువుగారు మీరు ఇన్ని పూజలు చేశారని చెప్పేశారు కాబట్టి నేను కూడా మీ పూజను లైవ్లో చూడాలనుకుంటున్నా. లైవ్లో అంటే May 12, 2025 అంటే దిస్ ఇయర్ తారా చేస్తున్నామండి. తారా వామ పూజ చేస్తున్నాను. అంటే తారా పూజ అంటే ఏం చేస్తారు మీరు? అంటే దేనికి సంబంధించిన పూజ? తారాదేవి గురుగ్రహ అనుగ్రహాన్ని కోసం చేస్తామండి. Okay. దశమహావిద్యలో 2వ మహావిద్య తారాదేవి అనమాట. సో ఈ తారాదేవి పూజ చేయడం ద్వారా జీవితంలో నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి ఆ వ్యక్తులు పడతారు. సో దిస్ ఇస్ కాల్డ్ తారా పూజ. అంతేకాకుండా స్త్రీలకు జాతకంలో ఏదైనా ట్రబుల్స్ ఉన్నా, భర్త నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నా, భర్త మంచివాడు రాకపోయినా, లేదంటే భర్తతో విడాకుల వరకు కొట్లాడుతూ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నా, పురుషులకైతే పాజిటివిటీ రావాలన్నా, ఆస్తులకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా బెనిఫిషియల్ కావాలన్నా, పిల్లలకు వాక్సిద్ధి కావాలన్నా, వీటన్నిటికీ, అంతేకాకుండా షుగర్ జబ్బు ఉన్న పేషెంట్లు, కిడ్నీ జబ్బు ఉన్న పేషెంట్లు, వీళ్ళందరికీ కూడా రామబాణం లాగా పనిచేస్తుంది తారాదేవి యొక్క వామ పూజ. ఇది మేము May 12, 2025లో మేము నిర్వహిస్తున్నామండి. సో ఎవరైనా రావచ్చా? నో, దీనికి ఎన్రోల్ ఫీ పెట్టామన్నమాట. సో అది పే చేసి రావచ్చు. నేను రావచ్చా? యా, యూ కెన్ ఆల్వేస్ వెల్కమ్. నాకు ఫ్రీనే కదా? అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కదా. ఎస్, ఫ్రీ. అంటే నేనేం అంటే పూజకు సంబంధించిన సామాన్లు నేను ఏం తెచ్చుకొని ₹1 కూడా అక్కడ ఏం పెట్టకుండా నా పూజ ఫలించాలి. ఫలిస్తుంది లేదని నేను అమ్మవారిది ఏం మాట్లాడి చెప్పలేను. బట్ మీరు రండి, మనం చేద్దాము. యూనో, అమ్మవారి మీద విశ్వాసం పెట్టండి. నేను అదే చెప్తుంటానండి ఎవరికి కానీ, నేను 100% గ్యారంటీ చెప్పను. ఎందుకంటే అట్లా చెప్తే అది ఫేక్ అవుతుంది. ఎంతోమంది ఆస్ట్రాలజర్ అట్లా చెప్పి చాలామంది అవి ప్రాపర్గా సక్సెస్ కాలేదు. నేను అట్లా చెప్పి 100% అవుతుంది అని డబ్బులు కొట్టించుకునేవాడిని. ఎవరైనా వేరే దగ్గర చూపెట్టుకొని, సో మాకు వీళ్ళ దగ్గర మేము నష్టపోయినాం, మా దగ్గర మేము వెళ్ళినటువంటి పని సక్సెస్ కాలేదని చెప్పి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దండే మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అసలు పెళ్లి కావడం లేదు, ఎందుకు? కుజదోషం ఉంటుందండి. ఇప్పుడు నా లైవ్లో జాతకం చెప్పండి మీరు, నా ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా, ఎందుకంటే నన్ను చూసేవాళ్ళు. మరి పర్సనల్ ఈవెంట్స్ అన్ని బయటకు వచ్చాయి. పర్లేదు, ఏం కాదు, చెప్తాను, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఈ ఎపిసోడ్లోనే క్లోజ్ చేద్దాం దీంతోనే. మరి ఇప్పటికి ఎక్కువ అయిపోయింది కదా, వెళ్దాం. పర్లేదు, ఇప్పుడు చెప్పారు కదా, దాన్ని ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, పరిష్కారం కూడా ఉంటుంది కదా. ఏముందండి, కుజదోషం ఉన్నప్పుడు బేసిక్గా మీకు కుంభ వివాహం చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీకు ఒక కుండకిచ్చి, కుంభానికిచ్చి వివాహం చేస్తారు. అంటే ఏంటి కుంభ వివాహం అంటారు దాన్ని. అంటే పెళ్లి కాని స్త్రీలకు, కుజదోషం ఉన్న వాళ్ళకు ఎవరికైనా కానీ కుంభ వివాహం చేస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది. ఇది సాత్విక విధానంలో. లేదా పార్వతీ స్వయంవర మంత్రం అని ఉంటుంది, అది డైలీ జపం చేయండి. పార్వతీ కళ్యాణం చేయండి, లేదా రుక్మిణీ కళ్యాణం, ఇవన్నీ చేయాలి సాత్విక విధానంలో. అయితే ఒకవేళ నిజంగా మీకు కుజదోషం ఉంటే జాతకరీత్యా భగులాముఖిని మీరు బలి పూజలు చేయాలి. భగులాముఖికి ఒకవేళ శనిగ్రహ పీడ ఉంటే శంషాన్ కాళి, లేదా ఉగ్రకాళి, మహాకాళి, దక్షిణ కాళి, భద్రకాళి, ఇన్ని కాళులు ఉన్నారు. దీంట్లో ఏ కాళీని చేస్తే మీకు శని సెట్ అవుతాడు అనేది జాతకం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ జూపిటర్ బాగలేడు, తారా దగ్గరికి వచ్చి తారా చేసుకోవచ్చు. ఇలా ఏ గ్రహం అనేది దెబ్బతీస్తుంది అనేది చూడాలి, దాని ప్రకారం పరిహారాలు ఉంటాయి. ఓకే. సో గురువుగారు, మొత్తానికైతే మీరు ఈ మంత్ చేసేటువంటి 12th రోజు అయితే నేనైతే ఖచ్చితంగా వస్తా. అక్కడ మీరు ఏ పక్షిని బలిస్తారో, ఏ జంతువుని బలిస్తారో, ఒకవేళ నేను వచ్చినటువంటి పూజకి ఒకవేళ నాతోనేమైనా బలిస్తారో అని చెప్పేసి అయితే నేను వెయిట్ చేస్తున్నా, చూద్దాం. సో నాతో పాటు సో మా ఛానల్ చూసేటువంటి ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తారు కాబట్టి, సో థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశ్వర, జై చిన్నమస్త.